చరణ్ గారు ఏమనిపిస్తోంది? టోటల్ గా రెబల్స్ బెడద కాంగ్రెస్ కూటమికి అఫ్ కోర్స్ మహావికాస్ అఘాడీకి ఎక్కువగా ఉందని ఆల్రెడీ అమర్నాథ్ గారు చెప్తున్నారు. నిజానికి రెబల్స్ చాలా కొంపం ఉంచబోతున్నారు అన్నది కూడా చాలా వరకు మనకు తెలియవస్తోంది. ఏం చెప్తారు? ఏమనిపిస్తోంది? అంటే ప్రధానంగా పోయినసారి ఏమో దాదాపు 3,239 మంది పోటీ చేస్తే ఈసారి 4,136 మంది పోటీ చేస్తా ఉన్నారు. ఇందులో ప్రధానంగా 2,000 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. ఇండిపెండెంట్స్ 2 కూటమి నుంచి ఉన్నారు, మహాయుతి నుంచి ఉన్నారు, మహా అఘాడి పార్టీ నుంచి దాదాపు 150 మంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఎంబీఏ నుంచి కొంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మహాయుతి నుంచి కూడా చాలా మంది ఇండిపెండెంట్లు ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ 21 లక్షల మంది కొత్తగా ఓటు హక్కును ఉపయోగించుకోబోతా ఉన్నారు. కాబట్టి వారి ఓటు ఎటు సైడ్ పోతుంది అనేది ఒక అంటే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారే అవకాశం. ఎందుకంటే 18 నుంచి 19 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు దాదాపు 21 లక్షల మంది ఈసారి మొదటిసారి ఓటు హక్కును ఉపయోగించుకోబోతారు. ఇక్కడ ప్రధానంగా ధరలు, ప్రధానంగా మహాయుతి ఎదుర్కొనే వ్యతిరేకత ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటూ వ్యవసాయ సంక్షోభము, ప్రధానంగా పడిపోతున్న పంటల ధరలు, ఉల్లిగడ్డ ధరలు కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, మరాఠా రిజర్వేషన్ ఇష్యూ, దాంతో ఓబీసీలు కొంత ఆందోళన, ఎన్సీపీ శివసేన జీర్చారు కాబట్టి అదొక ఫ్యాక్టర్ అక్కడ పనిచేస్తా ఉంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ 48 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ గెలిచింది 17, అంటే 17 మాత్రమే గెలిచి ఒక ఇండిపెండెంట్, మిగతా 30 స్థానాలు కాంగ్రెస్ కూటమి గెలిచింది. కాబట్టి ఈసారి అన్ని కాకపోతే భారతీయ జనతా పార్టీ ఏంటంటే మాజీ లడ్కీ బహుజన్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక 6 నెలల నుంచి విస్తృతంగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. మేము నిజంగానే అధికారులకు వస్తే ఏక్నాథ్ షిండే గారు 2100 చేస్తానని చెప్పేసి వారు ఒప్పుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు అంటే సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ ఖర్చు పెడతానని చెప్పేసి మహాయుతి ప్రకటించింది. ఇది మధ్యప్రదేశ్ లో వర్కౌట్ అయింది కాబట్టి మహారాష్ట్ర కూడా మనకు లాభిస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో మహాయుతి ముందుకు పోతా ఉంది. కాకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏదో స్కీమ్స్ నమ్ముకుంటే నాకు లాభం అయింది అనుకున్నా, కానీ అక్కడ రివర్స్ అయిన సందర్భం చూసినాం. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అదే కాకుండా మహాయుతి అనేది ప్రతి నియోజకవర్గానికి 80,000 మంది మహిళలు కాబట్టి ఆ 80,000 మంది మహిళలు మాకే ఓటు వేస్తారని చెప్పేసి మహాయుతి నమ్ముతా ఉంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కావచ్చు, అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి వారికి ఆ వ్యవసాయం అనేది లాభదాయకంగా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈసారి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అదే కాకుండా ప్రధానంగా ఎన్సీపీ ఓటు మహాయుతికి ట్రాన్స్ఫర్ కావడం, అజిత్ పవార్ వర్గం సంబంధించి మహాయుతికి ట్రాన్స్ఫర్ కావడం లేదు. అదే కాకుండా మహాయుతి ఓట్లు ఎన్సీపీ అజిత్ పవార్ గారు కూడా ట్రాన్స్ఫర్ కావడం లేదు. కాబట్టి 59 స్థానాల్లో అజిత్ పవార్ గారు పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి వారు సింగిల్ లీడ్, ఎందుకంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఒకే స్థానం గెలిచింది. కాబట్టి ఈసారి సింగిల్ లీడ్ పరిమితులైన పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. దానిలో భాగంగా నిజంగానే వారు 50 స్థానాలు ఓడిపోయినట్లయితే 50 స్థానాలు ఖచ్చితంగా మహావికాస్ అఘాడి గెలుస్తారు. కాబట్టి ఆ నమ్మకంతో